హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు ఫ్రెండ్స్. ఇది గుత్తి వంకాయలు అనమాట. గుత్తి వంకాయలు మసాలా ఫ్రై అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఈ మొత్తం దగ్గర 10 వంకాయలు దాకా ఉంటాయి అనమాట ఫ్రెండ్స్. ఇది మొత్తం 11 వంకాయలు అనమాట ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా వీటికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా చూపిస్తున్నా ఫ్రెండ్స్. ఇదేంటంటే ఎల్లుల్లిపాయ కబ్బం అనమాట ఫ్రెండ్స్. ఇదేమో ఎండు కొబ్బరి ముక్క, ఇదేమో నువ్వులు అనమాట ఫ్రెండ్స్. ఇది ధనియాల పొడి, సాల్ట్, కారం, పసుపు, ధనియాల పౌడరు, ఇదేమో జీలకర్ర పౌడర్, ఇది సరిపడా ఆయిల్ అనమాట ఫ్రెండ్స్. ఇది గరం మసాలా పౌడర్ ఫ్రెండ్స్. ఈ జీలకర్ర పౌడర్ 1 స్పూను, అన్నీ కూడా 1 స్పూన్ వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇవంతా కూడా కడిగేసి కాయలు ఘాట్లు పెట్టుకుని వీటికి మసాలా అంతా రెడీ చేసుకుని మిక్సీ పట్టేసుకుని దాంట్లో అంటే ఇవన్నీ కూడా కర్రీలో పెట్టి చేయాలన్నమాట ఫ్రెండ్స్. ఇది కర్రీగా ఫ్రెండ్స్ ఏంటంటే ఆల్రెడీ ముందుగానే నేను నా దగ్గర జీలకర్ర పౌడరు, గరం మసాలా పౌడరును, ధనియాల పౌడర్ ఉంది కాబట్టి అది వేయట్లేదన్నమాట ఫ్రెండ్స్. అది పౌడర్లో ఉన్నాయి కాబట్టి కలిపేస్తాను అనమాట. నువ్వులను నేను ఎండు కొబ్బరి ముఖ్యమైనది మర్చిపోయా ఫ్రెండ్స్. నేను అది మర్చిపోయి అప్పుడు గుర్తుకొచ్చింది. పల్లీలు అనమాట. పల్లీలు, నువ్వులు, ఎండు కొబ్బరి వేపేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఎండు కొబ్బరి వేపుకోకపోయినా పర్వాలేదు, మిక్సీ అయినా పట్టుకుని కలుపుకోవచ్చు అనమాట. ముందుగా ఏంటంటే ఎండు కొబ్బరి చెక్క ముక్కల్ని ఫ్రై చేసుకుంటున్నాను. తీసేస్తున్నమాట. ఓ కాకుండా లైట్గా వేపాలి. ఈ పక్కన పెట్టాలి ఫ్రెండ్స్. ఇది పల్లీలు ఇట్లా త్వరగా వేగాలి. పైకి వచ్చినాయి అన్నమాట. స్మెల్ కూడా వస్తుంది వేగినట్టు. నేను చేస్తున్నా వేగిపోయినా. ఇప్పుడు నేను నూనె కూడా వేపుతున్నాను అనమాట ఫ్రెండ్స్. ఇదంతా వేపేసుకుని ఫ్రెండ్స్ నేను నాన్న కింద పెట్టేసి మిక్సీ పడతాను అనమాట. ఆడిందంటే ఫ్రెండ్స్ ఈ తోటరంగు వచ్చింది చూడండి. ఎట్లా ఎగిరిపోతున్నాయి. కట్ చేసామన్నమాట. కలపాలి. అయిపోయింది ఫ్రెండ్స్. ఇది ప్యాన్ కింద పెడుతున్నాం. ఈ ఆయిల్ దాకా మిక్సీ పెట్టాలి. అన్నీ వేసుకున్నాం ఫ్రెండ్స్. అన్నీ కూడా వేసేసుకుంటున్నాం. అన్నీ వేసుకున్నాం కదా ఫ్రెండ్స్. మూత పెట్టేసుకున్నాం. అన్నీ వేసుకున్నాం. ఇట్లా పొడి పొడిగా ఉండాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ముద్దగా రాకూడదు, అంటే కచ్చాపిచ్చిగా బాగా మెత్తగా పెండగా కూడా రాకూడదు అన్నమాట. నేను చాకుతో ఇట్లా హోల్డ్ చేశాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇట్లా 4 రావాలన్నమాట. ఇలా మొత్తాన్ని ఇట్లా చేశాను అన్నమాట ఫ్రెండ్స్. కట్ చేశాను. ఇట్లా కట్ చేసి పెట్టా. కట్ చేయడం చూపించలేదు మీకు నేను. ఇక్కడ కట్ చేయాల్సినవి ఉన్నాయి అన్నమాట. ఇవన్నీ కట్ చేస్తాను అన్నమాట. ముందుగా ముగ్గురు పెట్టేస్తాను. కింద అంటించారన్నమాట ఫ్రెండ్స్. కరెంట్ పోయింది కదా. ఇప్పుడు దగ్గర 10 స్పూన్లు ఆయిల్ పోస్తున్నాను ఫ్రెండ్స్. ఇది హీట్ వచ్చిందన్నమాట. ఇప్పుడు ముందు ఈ ఆయిల్ ఇట్లా చేస్తున్నాను. ముందు పెద్ద సైజు ఆయిల్ వేయాలి. బాగా
ఫ్రై అవ్వకూడదు అన్నమాట. ఫ్రెండ్స్ అది సన్నగా వేస్తుంది అనమాట. సన్నగా మూత పెడుతుంది. మూత తీసుకున్నాము. మగ్గిపోయింది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇది ఇట్లా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ ఇది తొందరగా ఇది అవుతుందని చెప్పి నేను మూత పెడుతున్నాను అన్నమాట. కొంచెం ముద్దకాయలు అన్నమాట, వంకాయలు. ఫ్రెండ్స్ ఇందులో కారం, సాల్ట్, పసుపు కూడా కలుపుతున్నాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇందులో 1 స్పూనుడు పసుపు అన్నమాట. అంటే ఎండుమిరగాయల బదులు కారం వేసుకుంటున్నాం అన్నమాట. ఇది ఎండుమిరగాయలు వేయాలి అంటే మన ఇష్టం ఫ్రెండ్. అది అందులో కొంచెం సరిపడా సాల్ట్ వేసుకుంటే అన్నీ వేసి ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. మొత్తం అన్నీ వేసుకుని ఇప్పుడు ఇందులో ఏంటంటే గరం మసాలా పౌడర్ను, ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్ కూడా కలుపుకోవాలి. ముందుగా ధనియాల పౌడర్ అన్నమాట 1 స్పూను. తర్వాత జీలకర్ర పౌడర్, స్పూన్. ఇది గరం మసాలా అన్నమాట. ఇందులో కొబ్బరి ఏమి వేయలేదు అనమాట ఫ్రెండ్స్. ఎల్లుల్లిపాయ ఒకటి లాస్ట్లో యాడ్ చేస్తాం. ఇది ధనియాల పౌడర్, ఇది ధనియాల పౌడర్. ఇవన్నీ వేసుకుని కలిపేస్తాం. ఇవన్నీ వేసుకుని ఈ విధంగా కలపాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఫ్రై అయిపోయింది ఫ్రెండ్స్. ఏంటంటే ఎల్లుల్లిపాయలు గబ్బాలు ఈ చేత కొట్టేసి కలుపుతాం ఫ్రెండ్స్. ఇవి ఫ్రై అయిపోయినాయి. కొంచెంసేపు ఇవి ఆరబెట్టాలన్నమాట ఫ్రెండ్స్. ఇవి ఆరిన తర్వాత అప్పుడు దేంట్లో ఇదే దాంట్లో ఫ్రై చేస్తారు ఫ్రెండ్స్. మళ్ళీ దాని కింద పెట్టేస్తే కంప్లీట్గా ఫ్రెండ్స్. ఇందులో ఎల్లుల్లిపాయ కూడా వేసి కలిపేస్తున్నాం అన్నమాట. ఇట్లా పెడతారన్నమాట. దీంట్లో పెట్టేసాము. ఇది దీంట్లో పెడతారు అన్నమాట ఫ్రెండ్స్. ఇది నేను వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. అమ్మ పెడుతున్నారు చూడండి. ఇట్లా పెట్టి ఇట్లా పెట్టుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది నల్లబడ్డాయి ఎంటుకుంది. అవి ముదురుకాయలమ్మా. నేను అండానే ఉన్నాను ముదురుకాయలు. ఇది ఇట్లా ఫ్రెండ్స్ మిగిలిందనమాట. లాస్ట్లో వేసుకోవాలి దించేసే ముందు.
సరే ఆయిల్ పెట్టి మళ్ళీ పొయ్యి వెలిగించి హీట్ చేశాను అనమాట ఫ్రెండ్స్. ఇది ఆవిరి వచ్చిందన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఒక్కొక్కటి చొప్పున వేసుకుంటున్నాను అనమాట. ఇలా మొత్తం అన్నీ పెట్టేసుకోవాలి. పెట్టేసి మూత పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్. ఇది ఇట్లా మీడియంలో కానీ సిమ్లో కానీ పెట్టుకుని ఇట్లా ఫ్రై చేసుకుంటాం. ఇట్లా కలుపుకుంటూ ఉన్నాము ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు? బాగున్నా ఫ్రెండ్స్. ఇది ఏంటంటే గుత్తి వంకాయ ఫ్రై అనమాట. ఇది ఈ విధంగా కాయలు ఫ్రై అవుతున్నాయి అనమాట ఫ్రెండ్స్. ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఆయిల్లో సరిపడా ఆయిల్లో పోసి ముందుగా ఫ్రై చేస్తాం కదా, అదే ఆయిల్లో వీటిని ఫ్రై చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇది దీంట్లో ఏంటంటే లాస్ట్లో ఇది అనేది వేసుకోవాలి. అయిపోవచ్చింది కదా, ఇప్పుడు దీంట్లో దించేసే ముందు ఇట్లా వేసేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది కనుక నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది డిఫరెంట్ ఫ్రై అనమాట. అయిపోవచ్చింది అనమాట. ఇది పౌడర్ అనేది ఇంట్లో చల్లుతుంది. సగం ఇప్పుడు కట్టేయాలన్నమాట.